దాని క్రిందున్న ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. భూమిపై కనబడే పైరు సుడిగాలియు మంచును అడవిలో నివసించేవన్నీ దేవా నిన్నే కీర్తించును. అడవిలో నివసించువన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు అమాత్య మహాత్యములు నీటిలో నివసించు ప్రాణులు అమాత్య మహాత్యములు జీవము కలిగినవన్నీ దేవా నిన్నే కీర్తించును. జీవము కలిగినవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు సువార్త 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడివైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యం మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగును ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను.
తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడి ఉన్న చోట ఆయనకు దొరికాను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు ఈ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఆయన వారిని చూసి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుమని సామెత చెప్పి, కపెర్నహూములో నీ కార్యములు నీవు చేసితి, ఏ కార్యములు చేసితివో మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశంలో హితుడు కాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలీలో అనేక మంది విధవరాండ్లుండినను ఏలియా సిదోనులోను సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటుల వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. దేవుడి వాక్యం దీవించిన గాక. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతో రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవుని అభిషేకంతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడే యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆయన 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఉపవాసం అయిపోయిన తర్వాత అపవాది ఏం చేసిందంటే శోధించింది. ఆ దినములలో ఆయన ఏమి తినలేదు అని అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెలగునట్లు ఈ రాత్రితో చెప్పమని ఆయనతో చెప్పాను. ఇంతగా ప్రార్థన చేసిన 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ఆకలి కొని ఉన్నాడు. తనకుండా అవసరత, తనకుండా బలహీన సమయంలో అపవాది శోధించి ఏం చేసిందంటే తనకు అవసరత ఆకలి, ఆ ఆకలి తప్పు మార్గాల్లో ఎంచుకుని తెచ్చుకోవటానికి మరి ప్రోత్సాహపరిచింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, మరి రొట్టెని బట్టి రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకో, ఎందుకంటే నువ్వు దైవ కుమారుడు కదా, దేవుని శక్తి ఉంది కదా, నువ్వు ఏదైనా చేయగలవు అన్న ఉద్దేశంతో అపవాది మరి ఆ విధంగా మాట్లాడింది అనమాట. అయితే ప్రభు రొట్టె వలన మాత్రమే జీవించడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. మరి అపవాదితో ఎదిరించాలి, దాన్ని జయించాలి అంటే వాక్యం ద్వారానే జయించాలి. కానీ వాక్యం దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మరి అపవాది కూడా ఆత్మ ద్వారానే శోధిస్తూ ఉంటుంది అన్నమాట, తప్పుడు మార్గాల్లో ప్రవేశింప చేయటానికి. కానీ యేసుప్రభు వారు వాక్యం ఎత్తి మరి అపవాదిని జయించాడనమాట. మనం కూడా ఆ విధంగానే ఆ వాక్యం ద్వారానే మరి అపవాదిని పారద్రోలి మనం సరైన మార్గం నడుచుకోవటానికి మూడు విషయాలలో మరి ఇక్కడ శరీర అవసరత, ఆకలి తీర్చబడే తప్పు మార్గంలో ప్రవేశింప చేయటానికి ప్రేరేపించింది. కానీ మనుషుడు రొట్టెల వల్ల మాత్రమే జీవింపడు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. మన శరీరానికి ఆహారం అంత అవసరమో మరి దేవుని మాటలు, వాక్యం అనే ఆహారం కూడా అంతే విలువైంది. ఆ మాటల్లో దేవుని మాట ద్వారానే అపవాదిని జయించాడనమాట. మళ్ళీ ఇంకా లోకాధికారాలన్నీ కూడా ఇక్కడ అయితే రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయన చూపించి, ఈ అధికారం అంతా, ఈ రాజ్య మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. అపవాది ఏమంటున్నాడు, ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడి,
నువ్వు నాకు సాగిలు పడితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. అంటే ఈ లోకంలో కావాల్సినవన్నీ, ఈ రాజ్యాలు, ఘనత, సౌకర్యాలు, మరి వాటి అపవాదికి ఎప్పుడైతే సాగిలు పడి ఈ లోకంలో వచ్చేవన్నిటిని మనం కావాలని తప్పుడు మార్గాలు వెళ్ళి సంపాదించుకున్నట్టయితే అపవాదికి మనం సాగిలు పడినట్టే. కానీ యేసు ప్రభు వారు ఎలా అన్నాడు చూడండి, నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపాలి. ఈ లోకంలో రాజ్యాలు, అధికారాలు, ఘనతలు, సౌఖ్యాలు, ధనధాన్యాలు ఇవేవి కూడా వాటికి మనం దాసోహం అవ్వకూడదు, కానీ సాగిలు పడకూడదు. కానీ అన్నిటిని ఇచ్చిన దేవునికి మనం సాగిలు పడాలి. ఇక్కడ ఏంటంటే నీ దేవుడైన ప్రభువుకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని చెప్తున్నాడు. ఇక్కడ వాక్యం ద్వారానే అపవాదికి, సాతాను కూడా వాక్యం ద్వారానే మరి చూపించి తప్పు మార్గాలు తీసుకెళ్తుంది. కానీ సందర్భానుసారంగా వాక్యాన్ని మనం గ్రహించి సత్యమైన మార్గంలో మనం నడుచుకోవాలంటే నీతి రాజమార్గాన్ని చూపిస్తుందని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు కనుక మనం కూడా అదే మాదిరిలో మనం నడవాలి. మనకు వివేకం లేని వారుగా మన అపవాదిని వాడు మన కనపడే రూపంలో రాడు, కానీ అనేక రీతిలుగా మనం ప్రవేశించి మనల్ని ఎదుర్కొని మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, ఇతరుల ప్రవర్తన ద్వారా మనల్ని అటాక్ చేసి మనల్ని మార్గాలు నడిపించి కృంగజేసి దేవుని దూరపరుస్తూ ఉంటాడు. కానీ అలా దూరపడకుండా దేవునికి దగ్గరయ్యి దేవుని వాక్యాన్ని మనం చదివి దాని ప్రకారం నడుచుకుంటూ ఆ వాక్యాన్ని ఎత్తి మనం ఎదిరించినట్లయితే నిలబడగలుగుతాం. అయితే ఆ విధంగా వాక్యం ద్వారా దేవుని ప్రభు అయిన దేవుడికి తప్ప దేనికి సాగిలి పడకూడదు. మరి దేనికి భూమి మీద దేని రూపంలో చేసుకుని సాగిలి పడొద్దు అన్నాడు. దేనిని ఎక్కువ ఘనతగా ఎంచి దానికి సాగిలి పడకూడదు. ధనధాన్య సమృద్ధి కంటే నీవిచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానని దావీదు భక్తుడు మహింపరిచాడు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో కూడా మరి పరీక్షించినప్పుడు నెగ్గాడు దావీదు. మరి దావీదు దేవుని రాజుగా హెచ్చించబడినప్పటికీ తాను తగ్గించుకుని నేను ఏ పాటి వాడిని, నేను ఇంతగా నా కుటుంబంలో మరి ఏ అర్హత లేని వాడిని అయినప్పటికీ నా కుటుంబాన్ని ఇంతగా ప్రేమించి మరి ఇంతగా నన్ను హెచ్చింపచేసావు ప్రభువా, నేను ఏ పాటి వాడిని అని తగ్గించుకుని దేవుని స్తుతించాడు. మనకు కలిగిన వాటిని అన్నిటిని బట్టి కూడా మనం అర్హత లేని వారైనప్పటికీ దేవుడు దయా కనికరాన్ని బట్టి మనకు సహాయం చేసి సజీవ లెక్కలో ఉంచి మనకు సకల సమృద్ధి ఇచ్చాడంటే అది దేవుని వలన కలిగిన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమనం చెల్లించాలి, ఆయనకే మొక్కాలి, ఆయనకే సాగిలి పడాలి. ఇంకో శోధన ఏమందంటే మనకి ఏ కొరత అయితే ఉంటుందో ఆ కొరతలోనే పరీక్షించి మనం రాంగ్ రూట్లో నిజమే ఈ విషయంలో మనకు సహాయం దొరుకుతుందని అనేక సార్లు రాంగ్ స్టెప్ తీసుకుంటూ ఉంటాం. కానీ అది వాక్యం ద్వారా పరిశీలించుకుని దేవుని సహాయం వేడుకుంటప్పుడు వాక్యమే దేవుడు అయ్యున్నాడు. ఆ వాక్యం చదివితేనే కదా మంచి చెడు మనకు తెలిసేది. మంచి మార్గంలో మనం నడవాలంటే వాక్యమే మనకు ఆధారం. మరి ఇక్కడ ఇంకా యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దుముకు, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి. నిజంగా మరి నువ్వు ఇంత గొప్పోడు అంత గొప్పోడు అని పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే మొలక చెట్టు ఎక్కించి కింద పడేయటానికి. ఎందుకంటే అపవాది కూడా దేవాలయ శిఖరానికి యెరూషలేముకి తీసుకెళ్ళి నువ్వు ఎత్తులోకి తీసుకెళ్ళి కిందకు నువ్వు దూకు, ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుడు నిన్ను కాపాడుతాడు కదా, దేవుని దూతలు వచ్చి చేతుల్లో పట్టుకుని నిన్ను కాపాడతారు, దూకు అని అంటున్నాడు. మనంతటా మనకు అవసరం లేనప్పుడు మనం ఎందుకు దూకాలి? ప్రభు అయిన యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నా అంటే నీ పాదములు నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు అని వ్రాయబడి ఉంది. దేవుని శోధించకూడదు. మనకు తెలియక పడితే దేవుడు మనల్ని కాపాడుతాడు, కానీ తెలిసి తప్పులు చేసినప్పుడు దానికి తెలిసి తప్పులు చేస్తే అధికమైన దెబ్బలు తగులుతాయి అని దేవుని వాక్యం ఉంది. కనుక తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి, కానీ దేవుని తట్టు తిరిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి మనం అంత శిఖరం మీద యెరూషలేము పైకి శిఖరాన్ని తీసుకెళ్ళి కిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ లోకంలో కూడా మనం దేవుని బిడ్డలే కదా, దేవుడు నీకు ఆ కార్యం ఈ కార్యం చేస్తాడు, మరి మరి ఇంత గొప్పవాడు ఇంత బాగా ప్రార్థన చేస్తున్నావు దేవుడు నీకెందుకు చేయడు అని మనం ఉప్పొంగే మాటలు మాట్లాడినప్పుడు మనం లోబడిపోకూడదు. ఎందుకంటే దేవుడు తగిన టైంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, అంతేగాని రాంగ్ స్టెప్లో వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే మరి మనంతటికి మనం దూకితే మనకు సహాయం ఎట్లా వస్తుంది? మనం కావాల్సికల్లా తప్పులు చేయకూడదు. మరి అక్కడ దూకినప్పుడు దెబ్బ తగిలితే మరి దాని పర్యవసానం మనదే, తెలిసి తప్పు చేస్తే. కానీ దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అనేక శోధనలు
వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభువుకే వచ్చినాయి శోధనలు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపవాది శోధించింది. ఎందుకంటే నిలబడతాడా లేదని అపవాది శోధించింది, పరీక్షించింది. కానీ ఆ పరీక్షలో నిలబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన కూడా ఆ మార్గం గుండా శోధనలో, మరి ఇబ్బందుల్లో, ఆకలి దప్పుల్లో మరి ప్రయాణం చేసినప్పుడు తొలగిపోలేదు. కానీ దేవుని వాక్యం ద్వారానే అపవాదిని పారగొట్టినప్పుడు అది విడిచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాక్యం ద్వారా మరి సమాధానం ఇచ్చాడు. మనం పోట్లాడే వారంగా ఉండకూడదు, కానీ దేవుని వాక్యం ద్వారానే మనం ఈ సాతాన్ని ఎదిరించేవారు ఉన్నప్పుడు, మనలో యేసుప్రభు వారిని సిలువుకు అప్పగించినప్పుడు ఈయన నోటి మాటలో కూడా తప్పిపోలేదు అని సాక్ష్యం. 6 సార్లు తీర్పు తీర్చారు. 6 సార్లు తీర్పు తీర్చినప్పుడు కూడా నిజంగా నువ్వు దేవుని కుమారుడువా అన్నప్పుడు నీవు అన్నట్టే అన్నాడు, కానీ అవును నేను అని అనలేదు. వాళ్ళ నోటి నుండే సమాధానం తీసుకొచ్చాడనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలను బట్టి నిజంగా దేవుడి తోడైంటే తప్ప ఇన్ని కార్యాలు చేయలేరు. అంత గొప్ప కార్యాలు. మరి దేవుని అభిషేకం పొందుకుని, బలం పొందుకుని, శోధన తీరిన తర్వాత దేవుని అభిషేకం పొందుకున్న బలము, శక్తితో నింపబడిన తర్వాత దేవుని వాక్యం 40 దినాలు ఉపవాసించి ప్రార్థన చేసినాక శోధన వచ్చింది. మనం ఎంత ప్రార్థన చేస్తుంది, ఎందుకు శోధనలు వచ్చినాయి అంటే వస్తాయి. వాక్యంలో మరి యేసుప్రభు వారికి ఎంతోమంది భక్తులకు కూడా వచ్చినాయి, కానీ వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని వాక్యం ద్వారా జయించారు. మనం కూడా విశ్వాసం ద్వారా, దేవుని అందు విశ్వాసం ద్వారానే మనం జయం పొందుకుంటాం. మరి అప్పుడు దేవుని సువార్తని ప్రకటించారు. మరి అక్కడ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, యెరూషలేములో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకుని వాక్యం తెరిచినప్పుడు అక్కడ యెషయా ప్రవక్త తెలియపరిచిన మాటలు, ప్రభువు ఆత్మ, యెహోవా ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడం. దేవుని అభిషేకం ఎందుకు ఇస్తాడు? దేవుని సువార్త ప్రకటించడానికి, అనేక చీకటిలో, అంధకారంలో ఉంటున్న ప్రజల్ని వెలుగు మార్గంలో నడిపించడానికి దేవుడు తన శక్తితో నింపి నిన్ను వాడుకోవటానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. అందుకోసం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా తోడుగా ఉండి, అనాథలుగా విడవక ఆయన మనకు తోడుగుండి నడిపిస్తా అన్నాడు. ఆయన రూపంలో మార్చుకుంటూ మన అపరాధాలను, మన దోషాలను మనం ఒప్పింపు చేస్తూ, సరిచేస్తూ ఆయన రాజ్యంలో ఉండటానికి అర్హులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఉండటానికి మనం శుద్ధి చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగున్నాడు. వాక్యం ద్వారానే మనం దేవుని యందు మరి సహవాసంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కొంత సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించినట్లయితే మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి సరైన మార్గం నడిపిస్తాడు. మరి అంతం వరకు నడిపించే దేవుడు ఆయన. చేయి విడవను, ఎడబాయనని వాగ్దానం చేశాడు. సదాకాలం నేను తోడుకుంటాడు. ఈ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని మనం ధైర్యం పొందుకుని నిరీక్షణతో దేవుని రాజ్యంలో నిత్యము ఉంటాం. నిరీక్షణతో ఎన్ని శ్రమలు వచ్చినా, క్రైస్తవ జీవితం శ్రమల మార్గమే. ఆ శ్రమల్లో తప్పించుకుని మరి నిలబడినప్పుడే మన యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. మరి అపనిందలు వచ్చినాయి. మరి ఎన్నో కార్యాలు చేసినప్పుడు ఆయన కొండపేటల మీద తీసుకెళ్ళి తోసి కింద పడే చంపుదాం అనుకున్నారు, కానీ తప్పించుకుని వెళ్ళిపోయాడు. కొన్ని చోట్ల మనం తప్పించుకోవాల్సి వస్తుంది. మరి సొంత గ్రామాల్లో మరి నువ్వు ఎన్నెన్నో కార్యాలు చేసావు కదా, నీ స్వదేశంలో కూడా చెయ్యి అని. స్వదేశంలో సొంత వారి దగ్గర మరి కార్యాలు చేసినా నమ్మరు అని చెప్పాడు. ఆ మాటకి వాళ్ళ కోపం వచ్చింది. కోపం తెచ్చుకునే కంటే దేవుడు ఇంత శక్తివంతుడు, దేవుని శక్తిని గుర్తించిన వారు ఉన్నారు. శారీరకంగా మన సహోదరుడే, మన గ్రామస్తుడే అనుకోకుండా దేవుడు ఎందుకు వచ్చాడని గుర్తించిన ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. మన నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. ఆయన విలువైన రక్తాన్ని చిందించాడంటే మన ప్రాణానికి ప్రాణం ఇచ్చాడు. మరి అంత విలువైన జీవితాన్ని ఇస్తే ఈ జీవితాన్ని దేవుని కొరకు ఎలా వాడుతున్నాం అది పరిశీలించుకుని దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మహింపరిచేవారిగా ఉందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.